సొంత ఇల్లు అనేది ఎంతోమంది కళ. మరి ఆ కళ నెరవేరాలంటే ఖచ్చితంగా హోమ్ లోన్ తీసుకోవాల్సిందే. అయితే హోమ్ లోన్ తీసుకుంటే 20-30 ఏళ్ల పాటు నెల నెల ఈఎంఐలు కట్టుకుంటూ పోవాలి. లోన్ పీరియడ్ ముగిసేసరికి తీసుకున్న లోన్ మీద అసలు వడ్డీ కలిపి దాదాపు 3 రెట్లు అవుతుంది. ఉదాహరణకు 9% వడ్డీతో 30 ఏళ్ల కాల పరిమితితో 30 లక్షల లోన్ తీసుకుంటే నెల వాయిదా వచ్చేసరికి 24,139 రూపాయలు అవుతుంది. అయితే వడ్డీ మాత్రం దాదాపు 57 లక్షలు అవుతుంది. మొత్తం మీరు బ్యాంకు వారికి కట్టేది ఎంతో తెలుసా? దాదాపు 87 లక్షలు. ఇందుకే చాలామంది లోన్లు తీసుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇంటి విలువ పెరుగుతుంది కాబట్టి అంత లోన్ కట్టినా పర్లేదు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే తెలివైన వారు మాత్రం డబ్బులను వృధా చేసుకోరు. ఈరోజు వీడియోలో పైసా వడ్డీ లేకుండా హోమ్ లోన్తో ఇల్లు ఎలా సొంతం చేసుకోవచ్చో తెలుసుకుందాం. 0 వడ్డీతో హోమ్ లోన్. మీరు ఒక బ్యాంకులో 9% వడ్డీకి 30 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారే అనుకుంది. మీ లోన్ టర్మ్ 30 ఏళ్ళు పెట్టుకుంటే కనుక నెల వాయిదా 25,000 అవుతుంది. లోన్ తీసుకున్నారు కాబట్టి ఈ 25,000 మీ జేబులోంచి బ్యాంక్ వరకు వెళ్ళిపోవాల్సిందే. మీరు తీసుకుంది 30 లక్షలు అయితే అదనంగా మీరు వడ్డీ రూపంలో కట్టేది 56 లక్షలకు పైనే. అంటే మొత్తం మీరు బ్యాంకు వారికి 86 లక్షల పైన చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ 56 లక్షల వడ్డీ రూపంలో వృధా అయినట్టే కదా. ఆ 56 లక్షలుంటే ఇంకో 2 ఇళ్ళు వస్తాయి కదా. ఇలా జరగాలంటే మీరు జీనియస్ పర్సన్స్లా ఆలోచించాలి. 25,000కు ఇంకో 5,000 యాడ్ చేసి నేను కట్టేది 30,000 ఈఎంఐ అని మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఆ 5,000 రూపాయలను మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల పెట్టుబడి పెడుతూ వెళ్ళండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మీ పెట్టుబడికి 12% వార్షిక వడ్డీ అయితే యాడ్ అవుతుంది. అలా 30 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే మీ డబ్బు ఎంత అవుతుందో తెలుసా? సుమారు 1,77,00,000 రూపాయలు. నెలకు 5,000 చొప్పున 30 ఏళ్ల పాటు మీరు పెట్టుబడి పెట్టింది కేవలం 18 లక్షలు అయితే వడ్డీ రూపంలో మీకు వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? సుమారు 1,60,00,000. నెలకు 5,000 పెట్టుబడి పెట్టడం కష్టమవుతుందా? సరే 2,000 పెట్టండి. 12% వార్షిక వడ్డీతో 30 ఏళ్ల పాటు నెలకు 2,000 చొప్పున పెట్టుబడి పెడితే 88 లక్షల పైన వస్తుంది. మీరు పెట్టుబడి పెట్టింది 9 లక్షలు అయితే వడ్డీ 79 లక్షలతో కలిపి మొత్తం 88 లక్షలు వస్తుంది. మీరు హోమ్ లోన్ తీసుకోగా మీరు కట్టింది 56 లక్షలు. అయితే మీరు ఇంకో 5,000 అదనంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు 30 ఏళ్ల తర్వాత వడ్డీతో కలిపి 1,78 లక్షలు వస్తాయి. అంటే 56 లక్షలు వడ్డీ రూపంలో బ్యాంక్ వారికి పోయినా కానీ మీ దగ్గర 1,22 లక్షల రూపాయలు ఉన్నట్టే. ఇంత డబ్బు అంటే మాటలా? ఆ టైంకి ఇంకో 2 ఇళ్ళు కొనొచ్చు. సరే మీరు 2,000 నెల నెల పెట్టుబడి పెట్టారనుకుందాం. అలా చూసినా కానీ పెట్టుబడితో కలిపి 88 లక్షలు వస్తుంది. ఈ 88 లక్షల నుంచి బ్యాంక్ లోన్ వడ్డీ 56 లక్షలు తీసేస్తే ఇంకా 32 లక్షలు ఉంటాయి. ఇలా చూసినా కానీ మీకు వడ్డీ పోగా అదనంగా 32 లక్షలు వచ్చినట్టే కదా. హోమ్ లోన్ పీరియడ్ ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు హోమ్ లోన్ ఈఎంఐకి కొంచెం డబ్బు అదనంగా యాడ్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే అది ఊహించనంతగా పెరిగిపోతుంది. తెలివైన వారు ఇలా ఆలోచిస్తారు. బ్యాంక్ లోన్ 30 లక్షల అప్పు తీరిపోతుంది, కానీ వడ్డీ మాత్రం ఉండదు. వడ్డీ లేకుండా ఇల్లు సొంతం చేసుకునే పద్ధతి ఇది. జింకను ఏటాడాలంటే పులెంత ఓపికగా ఉండాలి. అలాంటిది పులినే ఏటాడాలంటే ఇంకెంత ఓపికగా ఉండాలి. ఇల్లు కట్టాలన్నా కూడా అంతే ఓపికగా ఉండాలి. ఇక వడ్డీ లేకుండా ఇల్లు కట్టాలంటే చాలా ఓపిక ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టగా వచ్చిన ఆదాయం మీద ట్యాక్స్ పడుతుందా అనే సందేహం మీకు కలగచ్చు. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54F ప్రకారం లాంగ్ టర్మ్ ఆదాయంతో అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టగా వచ్చిన ఆదాయంతో ఇల్లు కొనుగోలు చేసినట్లయితే పన్ను మినహాయింపు ఉంటుంది. బదిలీ తేదీకి ఏడాది ముందు లేదా సేల్ తేదీ లేదా బదిలీ తేదీకి 2 ఏళ్ల తర్వాత కొత్త ఇల్లు కొన్నట్లయితే పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకవేళ కొత్త ఇల్లు కట్టుకుంటున్నట్లయితే 3 ఏళ్లలోపు పూర్తి చేస్తే పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో నెల నెల ఇన్వెస్ట్ చేసినా లేదా ఒక్కసారే లంప్సమ్గా ఇన్వెస్ట్ చేసినా కానీ ఆ అమౌంట్తో 2 నుంచి 3 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేయడం లేదా నిర్మించడం చేస్తే ట్యాక్స్ అనేది పడదు. అయితే మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ని ఫేస్ చేయగలిగితే ధైర్యంగా దిగొచ్చు. రిస్క్ చేసిన వారికే వడ్డీ లేకుండా ఇల్లు సొంతం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మీరు హోమ్ లోన్ అనేదే లేకుండా సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. డబ్బును వృధాగా వడ్డీ రూపంలో పారబోసుకునే కంటే మనకే తిరిగి వడ్డీ వచ్చేలా చేసుకోవడం తెలివైన వారి చాయిస్. మరి మీ చాయిస్ ఎటువైపో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్న వారికి షేర్ చేయండి. వారికి బాగా ఉపయోగపడుతుంది. డబ్బులు ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి.